మహా న్యూస్, నేను మహాలక్ష్మి. బీజేపీకి పవన్ కళ్యాణ్ గోల్డెన్ లెగ్ గా మారారా అంటే అవునని అనిపిస్తోంది. ఇప్పుడు జమిలీ ఎన్నికల బాధ్యతలు కూడా పవన్ కళ్యాణ్ కి అప్పచెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. మరి ఆ వివరాలు చూద్దామా? సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రధాని నరేంద్ర మోదీ కీలక బాధ్యతలు అప్పగించారు. దాంతో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం స్వయంగా ఆయనే రంగంలోకి దిగుతున్నారు. జమిలీ దిశగా మోదీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దక్షిణాదిన ఏపీ మినహా ఇతర రాష్ట్రాల్లో పట్టు చిక్కటం లేదు. దాంతో పవన్ కళ్యాణ్కు కీలక బాధ్యతలు అప్పగించారు ప్రధాని. ఇప్పుడు పవన్ ఆపరేషన్ సౌత్ మొదలు పెడుతున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందే. కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావటం పైన బీజేపీ, జనసేన కొత్త కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది. కొద్ది రోజులుగా మౌనంగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పుడు ఏపీతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ చేశారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ వారాహి దీక్ష చేసిన సంగతి తెలిసిందే. తిరుపతి లడ్డు వివాదం వేళ ప్రాయశ్చిత్త దీక్షని నిర్వహించారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చగా మారాయి. ఇక ఇప్పుడు తిరిగి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ భవిష్యత్తు కోసం కీలక బాధ్యతలు తీసుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం బీజేపీ పవన్ కళ్యాణ్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ముందుగా తమిళనాడు, కేరళలో ప్రముఖ ఆలయాల సందర్శనకు సిద్ధమయ్యారు. ఈ నెల 12వ తేదీ నుంచి కేరళ, తమిళనాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 4 రోజుల పాటు ఈ పర్యటన రాష్ట్రాల్లోని అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుపై పవన్ చేసిన డిమాండ్కు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఏపీతో సహా తెలంగాణ, కేరళ, తమిళనాడులో ఎన్డీఏ బలోపేతం దిశగా బీజేపీ వ్యూహాలకు పవన్ పూర్తి మద్దతుని ఇస్తున్నారు. పవన్ డిమాండ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్కు ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు సైతం మద్దతు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తాజా పర్యటన దేవాలయాల సందర్శన కోసమే అయినా భవిష్యత్తు కోసం వేస్తున్న కీలక అడుగులని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలోనూ జనసేన ప్లేనరీ వేదిక నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయంగా కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయం దక్షిణాదిన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. బీజేపీకి సాయం కోసం పవన్ కదిలినా భవిష్యత్తులో జనసేనని విస్తరించేందుకు ఇది పవన్కి మంచి ఛాన్స్ అని రాజకీయ సీనియర్ నేతలు అంటున్నారు. రానున్న కాలంలో ఏం జరగనుందో చెప్పలేం. సో ఇప్పటి నుండే జనసేనని తన క్రేజ్ని విస్తరించే పనిలో పడ్డారు. పేరు బీజేపీది, పని జనసేనది. స్వామి కార్యం స్వకార్యం ఒకేసారి జరగనున్నాయి. మొత్తానికి ఒక దెబ్బకి 2 పెట్టెలంటే ఇదేనేమో. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.